ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఈ నెల 21న నేతన్న నేస్తం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్, సభా ప్రాంగణాలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ మురళి, డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి తదితరులు పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ రూట్ మ్యాప్, పలు అంశాలను కలెక్టర్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ 3వ విడత నేతన్న నేస్తం నగదును విడుదల చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి వెంకటగిరి విచ్చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ప్రజలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మురళి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో 2-3 లొకేషన్స్ అన్ని ఐడెంటిఫై చేసుకున్నాం. మళ్ళీ సాటర్డే మార్నింగ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తున్నారు. ఆ రోజు ఫైనల్ చేయడం జరుగుతుంది. సో సీఎం గారి ప్రోగ్రాంకి సంబంధించి అన్ని అధికారులందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. 21న సీఎం గారి ప్రోగ్రాం ఏమేమి కావాలో అన్నీ కూడా సిద్ధం చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. నేతన్న నేస్తం పథకానికి ఈ సంవత్సరం ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న 600 కోట్ల రూపాయలని మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరిని ఎంచుకొని ఇక్కడి నుంచి ఈ మనీ రిలీజ్ చేయడం జరుగుతుంది. పై వారం 21వ తేదీ శుక్రవారం వెంకటగిరికి రాబోతున్నారు. చేనేతలు ఎక్కువగా ఉన్న మన ప్రాంతం, మన వెంకటగిరి ప్రసిద్ధిగాంచింది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దేశంలోనే 10లో 1గా ఉన్న మన ప్రాంతంలో దాని రివైవల్కి ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. మనం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ఈ 4 సంవత్సరాల్లో లోటుపాట్లుగా అభివృద్ధి లేకుండా ఉన్న ఈ సమయాన్ని సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఆయన్ని స్వాగతించి మన ఉత్సాహాన్ని తెలియజేస్తే తప్పకుండా అడిగిన వరాలే కాకుండా అడిగిన వరాలు ఇచ్చే ముఖ్యమంత్రిగా పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి మనకు మంచి చేస్తాడు. మన వెంకటగిరి నియోజకవర్గానికి మేలు జరుగుతుందని నమ్ముతూ 21వ తేదీ అందరూ ఈ బహిరంగ సభకి హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను.